శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ 2 నిమిషాలు మౌనంగా విను, నీ కష్టాలన్నింటికీ ఒక ముగింపు ఇస్తాను తల్లి, అశ్రద్ధ చేయకుండా విను బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ నీ జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా కానీ దానిని ఎదుర్కొని సరిచేస్తేనే కదా నీకు అసలైన ఆనందం వస్తుంది. కాబట్టి నువ్వు ఆనందంగా ఉండటానికి నువ్వు ఏం చేయాలి, నీలో ఏం మార్చుకోవాలి అనేది నేను ఈరోజు నీకు చెబుతాను. అశ్రద్ధ చేయకుండా విను తల్లి. ఈరోజు నీకు కలగబోయే మంచిని చూసి నీ కష్టాలన్నీ పారిపోతాయమ్మా. నీకు సాయం చేయడానికే ఈరోజు నీ ముందుకి వచ్చాను. అసలు నీ కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నీ అనవసరమైన ఆలోచనల వలన. వీటి వల్లే నీకు లేనిపోని కష్టాలు వస్తున్నాయి బిడ్డ. కాబట్టి అనవసరమైన వాటి కోసం ఆలోచించకుండా నీ జీవితం ఎదుగుదల కోసం ఆలోచించు. ఒకరు నీ కన్నా కింది స్థాయిలో ఉన్నారని వారిని ఎగతాళి చేయకు. ఎందుకంటే లేనివారు ఏదో ఒకరోజు గొప్పవారవుతారు. అలానే గొప్పవారు పేదవారు కూడా అవుతారు. నీ భవిష్యత్తు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండేందుకు నీ ఆలోచనలు, నీ పనులు మంచిగా ఉండేలా చేసుకో. అవే నిన్ను మంచి స్థాయిలో నిలబెడతాయి బిడ్డ. ఇక రాబోయే కాలం నీకు అనుకూలమైన రోజులను ఇస్తుంది. జీవితంలో నిన్ను నువ్వు మోసం చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? ఇతరులు నీ మీద ప్రేమగా ఉన్నారు అని ఊహించుకోవడం. అదే నువ్వు చేసే తప్పు. ఈ ప్రపంచంలో అందరికీ కుటుంబం ఉంటుందమ్మా. అలానే స్వార్థం కూడా ఉంటుంది. అలాంటి వారిపై నువ్వు మితిమీరిన ప్రేమను చూపి అదే ప్రేమ వారు తిరిగి చూపించకపోతే నువ్వు చాలా బాధపడతావు. అందరూ ఒకేలా ఉంటారు అనుకోకు. నీకు కొన్ని పనులు నచ్చనప్పుడు అవి జరగకూడదు అంటే ఎలా చెప్పు? కాలం అనేది అందరికీ చేయాల్సింది చేసే తీరుతుంది. కాబట్టి వాటిని తీసుకోవాలా వద్దా అనేది నీ చేతుల్లో ఉంటుంది. ఎప్పుడూ కూడా బాధపడకమ్మా, కన్నీరు పెట్టుకోకు. ఇలా నువ్వు కన్నీరు పెట్టుకోవడం వలన ఏదీ కూడా మారదు. ఆ కన్నీటికి బదులు నీ సమస్యలను ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచించు. నీకు తోడుగా సాయం చేసేందుకు నేనున్నాను. నీకెందుకు తల్లి దిగులు? ఎదుటివారు నిన్ను తిరస్కరించారు అంటే బాధపడకు. ఎందుకంటే విజయం సాధించే వారిని మొదట్లో తిరస్కరిస్తూనే ఉంటారు. తప్పకుండా నీకు జరగాల్సిన పనులన్నీ నేను చేస్తానమ్మా. ఎవరికైనా నువ్వు సాయం చేస్తే దానిని తిరిగి కోరకు. నీకు నచ్చిన పని వెంటనే జరిగితే అది మంచిది అని అనుకుంటున్నావు. అది జరగకపోతే నీ మనసు ఆందోళనగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సమయం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి అని నమ్ము. అప్పుడే నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవించగలవు. ఇక్కడ ఎవ్వరూ కూడా వారి వారి జీవితాలను నిర్ణయించలేరు. కాబట్టి జరిగిన దాని గురించి ఆలోచించడం అనవసరం. జరిగేది అంతా నీ మంచికే అనుకోవడమే కావాలి. ఇక్కడ నీ చుట్టూ ఉన్నవారి గురించి దిగులు పడకు. ఎవరైతే ఇతరులకు కష్టాన్నిస్తారో వారికి కష్టకాలమే ఎదురవుతుందని గుర్తించు బిడ్డ. ఇక నీ కష్టాలన్నీ త్వరలోనే ముగుస్తాయి. నీ తండ్రి నీకు తోడుండగా నీకెందుకు తల్లి భయం? ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా తన బిడ్డలందరికీ కూడా ఈరోజు బాబాగారు తన సందేశాన్ని అందించారండి.
మనం ఏదైనా కోరిక కోరినప్పుడు అది త్వరగా నెరవేరిపోతే అది మంచిదని, లేదంటే ఆలస్యం అవుతుంది అంటే అది చెడ్డదని మనం అనుకోకూడదండి. ఎందుకంటే వారి వారి రాతను బట్టి, వారి వారి కర్మలను బట్టి ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుందండి. సో, ఏదైనా మన లక్ష్యం అనేది ఎంత గొప్పదైతే దానిని చేరుకోవడానికి మనం చేయాల్సిన ప్రయత్నం కూడా అంత గొప్పగా ఉండాలి. అది ఎంత ఆలస్యమైనా సరే ఆ ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదండి. ఎందుకంటే అది తప్పకుండా మన కోసం రాసిపెట్టి ఉంది. మనకే దక్కుతుంది. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తన బిడ్డలందరికీ బాబాగారు ఈరోజు తన సందేశం రూపేణా చెప్తూ ఉన్నారండి. అలాగే బాబాగారు తన బిడ్డలకు చెప్పే మరొక జాగ్రత్త ఏంటంటే, ఎవరైతే మిమ్మల్ని తిరస్కరిస్తారో వాళ్ళని చూసి ఏడుస్తూ కూర్చోవద్దు. ఎందుకంటే రేపటి రోజున ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అవుతారు. లేనివాళ్ళు ఉన్నవాళ్ళు కూడా అవుతారు. సో, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారో మీకు తెలియదు కాబట్టి వాళ్ళని చూసి జాలి పడండి అని బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఎవరో ఏదో అన్నారని మీ లక్ష్యాన్ని మీరు మధ్యలో ఆపవద్దు. ఎందుకంటే ఆ లక్ష్యం అనేది మీకోసమే రాసిపెట్టి ఉంది. అది మీ జీవితంలో ఎప్పుడు మీకు అందాలో అప్పుడు మీకు నేను తప్పకుండా చేరుస్తానని తన బిడ్డలందరికీ కూడా బాబాగారు ఈ సందేశం రూపేణా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. గారి బిడ్డలందరికీ కూడా వాళ్ళు కోరుకున్న భవిష్యత్తు తప్పకుండా వాళ్ళకి లభిస్తుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.